హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. సుగాలి ప్రీతి వివాదం మరొకసారి వేడెక్కింది. విషయం ఏంటయ్యా అంటే 2017లో సుగాలి ప్రీతి చనిపోయింది. అయితే 2019 తర్వాత ఆ కేసులో అనుమానితులు నిందితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నది జగన్, వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తునే విమర్శించేవాళ్ళు. అయితే జగన్ ఆ టైంలో వాళ్ళకి ఏదైతే కొన్ని బెనిఫిట్స్ అందించారో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వటం, ఇంటి స్థలం ఇవ్వటం, అట్లాగే పొలం కొంత ఇవ్వటం, ఇదంతా చేసుకుంటూ వచ్చారు అన్నది ఆనాడే చెప్పినటువంటి అంశం. అయితే అది కాదు, సిబిఐ దర్యాప్తు చేయాలి, నిందితుల్ని కాపాడడానికి కుట్ర పన్నుతున్నాడు, ఇది అరాచక ప్రభుత్వం అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ వచ్చారు. ఎలక్షన్స్ ముందు కూడా పదే పదే అదే ప్రస్తావించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలల తర్వాత సుగాలి ప్రీతి కేసు మరొకసారి తెర మీదకి రివర్స్లో వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నిలదీస్తున్నారు. అదే సుగాలి ప్రీతి తల్లి అన్యాయం జరిగిందని. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చారు. అసలు నేనే కనుక లేకపోతే ఈ కేసు జరిగేదా, ఈ కేసులో తేలేదా అన్నటువంటి పాయింట్ మాట్లాడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అసలు సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వాదన రైటా రాంగా, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు, అట్లాగే హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. సాయి గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సుగాలి ప్రీతి వ్యవహారంలో అసలు నేనే కనుక స్పందించకపోయి ఉంటే ఆమెకి ఆ రోజున వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు లేకపోతే ఇంటి స్థలము ఇవన్నీ వచ్చేయ్యా, ఇవన్నీ నేను చేసి న్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏమంటారు మీరు? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసు 2017 ఆగస్టు నెలలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది సాయి గారు. నెంబర్ 1, ఈ కేసులో మర్డర్ జరిగింది కూడా 2017 ఆగస్టు నెలలో మర్డర్ జరిగింది. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, నేను న్యాయం చేశారు అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు కానీ, బట్ 2017 ఆగస్టులో జరిగిన తర్వాత ఈ కేసు వితిన్ స్పాన్ ఆఫ్ 9 monthsలో, అంటే 2018 మే 28వ తారీఖున ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కోర్టులో. ఈ ఛార్జ్ షీట్ కూడా 162/2018 అని కోర్టు కూడా కాగ్నిజెన్స్ తీసుకుని నెంబర్ కూడా ఇచ్చింది ఈ కేసుకి. అంటే ఈ కేసు జరిగింది గత ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్, అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో మీరు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి నడిపించినటువంటి ప్రభుత్వం. మీరు అధికారికంగా దీంట్లో భాగస్వామిగా ఉన్నారు. ఒకవేళ మీకు సీట్లు ఓట్లు లేవేమో కానీ, బట్ ఆ ప్రభుత్వంలో మీరు కోరిలేటెడ్ గవర్నమెంటే భారతీయ జనతా పార్టీ. మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ నడిపించినటువంటి గవర్నమెంటు. మీ గవర్నమెంట్లో జరిగినటువంటి మర్డరు మీ గవర్నమెంట్లోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. అది కూడా మీరు గుర్తించాలి. 2018లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, మీరు ఈరోజు అన్నారు కదా, నిందితులతో కుమ్మక్కై ఇన్వెస్టిగేషన్ చేశారు, నిందితులు DNA మార్చేశారు, ఈ కేసులో అన్ని సాక్ష్యాలు తారుమారు చేసింది తెలుగుదేశం పార్టీయే. 2018లో ఛార్జ్షీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వేసింది తెలుగుదేశం పార్టీనే. మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీని మాట్లాడండి ఈ రోజున. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఏ సందర్భంలోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో కూడా దీని గురించి మాట్లాడారు. నెంబర్ 1 పాయింట్. మీరు అడిగిన ప్రశ్నకి కొంత ఉపోద్ఘాతం అవసరం కాబట్టి నేను తిరిగి వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది. నెంబర్ 2, 2019లో ఈ కేసు, 2017 తర్వాత ఈ తల్లి ఊరు వాడ తిరుగుతూ ముఖ్యమంత్రిని మా కేసు ఇన్వెస్టిగేషన్ చేయండి అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని, ముఖ్యమంత్రిని, ప్రెస్ని, మీడియాని కలిసి అలిసిపోయి సొలిసిపోయిన తర్వాత 2018 చివరిలో నా దగ్గరకు వచ్చినప్పుడు, మేము 2018లో ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీన్ని టేక్ఓవర్ చేయాలి, బికాస్ ఈ కేసు చాలా సీరియస్గా 14 సంవత్సరాల ట్రైబల్ పాప దీంట్లో మర్డర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో దీన్ని ఇన్వెస్టిగేషన్ సిబిఐ టేక్ఓవర్ చేయాలని హైకోర్టులో కేసు రన్ అవుతూ ఉన్న సందర్భంలో ఈ కేసు సీరియస్గా గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో
గవర్నమెంట్ కూడా దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేద్దామా, ఎందుకంటే రేపొద్దున దీంట్లో రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా సిబిఐకి రేపొద్దున కోర్టు ఆర్డర్ చేస్తే మన పరువు పోతుంది, దీనికి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వేద్దామా వద్దా అని డైలమాలో ఉన్న పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో మీడియాలో చూసి జనసేన కార్యకర్తలు వెళ్ళి ఇదిగోండి ఒక పాపని చనిపోయిందంట, దీన్ని మనం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీడియాలో చూసి ఇన్సిడెంట్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ తోటి ఈ కేసును టేక్ ఓవర్ చేశారు. ఈ కేసును టేక్ ఓవర్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు బాధితులు అడిగింది ప్రాబబ్లీ హీ మైట్ బి అ రైట్ ఒక ఆస్పెక్ట్లో. ఏంటి అంటే ఈ కేసు ఆల్రెడీ హైకోర్టులో కేసులు ఉన్నాయి, హైకోర్టులో చాలా సీరియస్ ఇష్యూస్ నడుస్తున్నాయి, ఒక పక్క తల్లి చాలా సీరియస్గా ప్రెస్ మీట్లు పెట్టి అందరి దగ్గరకు తిరుగుతుంది, ఇది రేపొద్దున కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఫిబ్రవరి నెల 2020 నెలలో ఈయన మీటింగ్ పెట్టింది ఫిబ్రవరి 28 30 మార్చిలోనో పెట్టాడు. ఈ కేసుని ఫిబ్రవరి నెలలోనే ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత 27/2/2020 అది కూడా డేటు, జీవోఎంఎస్ నెంబర్ 37 సాయి గారు. ఈ జీవోఎంఎస్ నెంబర్ 37 ద్వారా జీవో జారీ చేసి దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది ఈ కేసుని. అంటే అర్థం ఏంటి, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి ఇన్సిడెంటు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినటువంటి ఇన్సిడెంటు, జగన్మోహన్ రెడ్డి టైంలో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆయన సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని ఇది హైకోర్టులో కూడా ఉంది కాబట్టి ఇది బాధితులకు న్యాయం చేసే దిశగా ఒక అడుగు ముందుకేశారు తప్ప, దీన్ని నేను వచ్చిన తర్వాతే తెల్లారింది, నేను కూస్తేనే కోడి కూస్తేనే పొద్దున్నే తెల్లారింది, నేను లేకపోతే అసలు ప్రపంచం ఆగిపోయేది, నేను లేకపోతే అసలు సుగాలి ప్రీతి కేసే బయటకు రాలేదు అంటే నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను సార్, బాధితులు అడిగింది 10 కోట్ల రూపాయల స్థలం కాదు సార్, బాధితులు అడిగింది వాళ్ళకి ఒక ఉద్యోగాలు కావాలని అడగలేదు సార్. నేను ఇంకా అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి గారిని, సార్ బాధితులు అడిగింది వాళ్ళకి పక్కా ఇల్లు కాదు సార్. ఆ విధంగా వాళ్ళు డబ్బుల కోసం ఆశపడి ఉన్నట్టయితే 100 కోట్ల రూపాయలు ఆ నిందితులు ఆవిడకి ఆఫర్ చేసి ఈ కేసును పర్స్యూ చేయమాకమ్మా, నీకు ఎంత కావాలో అంత డబ్బు ఇస్తాము, ఏ ఏ ఏ ఏ ఎన్ని వందల ఎకరాలు ఉన్నవాళ్ళు ఆసాం కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ వాళ్ళు 1000 కోట్ల రూపాయలకి అధిపతులు, వాళ్ళు తలుచుకుంటే డబ్బుల మీద నడిపించేవాళ్ళు బాధితురాలని. కానీ ఏ రోజు కూడా బాధితులు వాళ్ళు రూపాయికి కూడా ఆశపడకుండా మీ దగ్గరకు ఎందుకు వచ్చారో తెలుసా సార్, న్యాయం కోసం వచ్చారు. మీరు చేయాల్సింది ఎవరికి, మీరు చేయాల్సింది న్యాయం, అంతేగాని 5 ఎకరాల పొలం ఇచ్చి అది పెరిగి ఉంటుంది చూసుకోండి, మార్కెట్ వాల్యూ ప్రకారం 10 కోట్లంట అని పెద్ద పెద్ద ఫాల్స్ ప్రెస్టేజ్లకు వెళ్ళమాకండి. నేను పొద్దున ఎమ్మెల్యేలు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా చూసా, అది ఎకరం 2 కోట్లు అవుతుందంట ఇప్పుడు. అంటే అర్థం ఏంటి, 10 కోట్ల స్థలం ఇచ్చాం కదా మూసుకొని కూర్చోమని చెప్పారు బాధితురాలని. సో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత జరగాల్సింది బాధితులకు కాంపన్సేషన్ కాదు సార్. బాధితుల కాంపన్సేషన్ నువ్వు కాకపోతే మీ తాతగారి దగ్గర నుంచి తీసుకొచ్చుకోవచ్చు, అదే పెద్ద ప్రాబ్లమే లేదు, ఎందుకంటే జీవో ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది, రేపు హైకోర్టులో ఫైల్ చేసినా వస్తుంది. బాధితులకు కావాల్సింది నిందితులకు శిక్ష సార్, బాధితులకు కావాల్సింది రేపొద్దున న్యాయం సార్. ఆ న్యాయం ఇవ్వటంలో మీరు ఎంతవరకు ఫెయిల్ అయ్యారో, ఎంతవరకు సక్సెస్ అయ్యారో అది చెప్పండి ప్రజలకి. అది వదిలేసేసి నేను స్థలం ఇచ్చాను, పొలం ఇచ్చాను, వాళ్ళు ట్రైబల్ వాళ్ళు అయినా సరే నేను నా ఆఫీస్లోకి పిలిపించి కాఫీ ఇచ్చానంటే అది ఎట్లా న్యాయమో, అది ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి జస్టిసో నాకు అర్థం లేదు. ఆయన ఇంకో పాయింట్ చెప్తున్నారు, అసలు నేను గనక ఈ ప్రస్తావన తేకపోతే ఇక్కడ దాకా వచ్చేదా అన్నది ఒకటి. రెండోది, నేను ఆ తర్వాత అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం అయ్యాక హోంమంత్రితో మాట్లాడాను, డీజీపీతో మాట్లాడాను, అందులో మనం చేయడానికి ఏమీ లేదండి, ఏవైతే డిఎన్ఏ మార్చేశారో ఆ రోజుల్లోనే కుట్ర జరిగిపోయింది. ఇంకొకటి, సిబిఐ విచారణకు కూడా జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చేసి ఆ జీవోని కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా దాచేసింది అని చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, మరి 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నాలెడ్జ్ అంతవరకే ఉందేమో నాకు తెలియదు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకున్న అవకాశాన్ని బట్టి ఆయన చెప్పారు. సో సాయి గారు, ఈ కేసు 19/8/2017 సంవత్సరంలో 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి ఈ పాప స్కూల్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది. సో చనిపోయిన వెంటనే ఈ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ బాధితుల తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత
అదే రోజు ఈ పాపని పోస్ట్ మార్టంకి పంపించారు. మరి మెడికల్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, పోస్ట్ మార్టానికి పంపించారు. పోస్ట్ మార్టానికి పంపించిన తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్, అంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే ఆ, కర్నూలు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ హెడెడ్ బై లక్ష్మీనారాయణ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్, అండ్ డ్యూటీ డాక్టర్ బై నేమ్ శంకర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కర్నూలు మెడికల్ కాలేజ్. వీళ్ళిద్దరితో పాటు ఇంకో టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం నిర్వహించారు ఈ పాప డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు జరిగినటువంటి కొంత సైంటిఫిక్ మెడికల్ ఎవిడెన్స్ కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇదంతా నౌ ఇట్ ఈస్ ఓపెన్. పవన్ కళ్యాణ్ గారు దీనిలో డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు, దీంట్లో ఆధారాలు లేవు అని చెప్పిన దానికి నేను ఇది చదివి వినిపించాల్సి వస్తుంది. బికాజ్ ఇనీషియల్గా దీన్ని డీల్ చేసిన కౌన్సిల్గా పాపకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్టు ప్రభుత్వం ఈ రోజున ఫాల్స్ క్లెయిమ్ చేస్తూ ఆధారాలు లేవు అని చెప్పిన కారణంగా ఇది చెప్పాల్సి వస్తుంది. అది ఫోర్స్ఫుల్లీ రివీల్డ్. ఈ రోజు వరకు నేను ఎక్కడ చెప్పలా. లేదు అంటే పాప తల్లిదండ్రులకు అన్యాయం జరిగిపోతుంది. ఆన్ ది వెరీ నెక్స్ట్ డే డాక్టర్ హ్యాస్ కండక్టెడ్ పోస్ట్ మార్టం 6 slides from external genitalia, cervix and uterine cavity of the deceased. ఈ 3 పార్ట్స్లో నుంచి కొంత శాంపిల్ కలెక్ట్ చేశారు. ఈ 3 పార్ట్లు ఏంటి అంటే మర్మాంగాల్లో నుంచి, తెలుగులో చెప్పాలి అంటే పచ్చిగా మర్మాంగాల్లో నుంచి ఈ పార్ట్స్లో శాంపిల్స్ కలెక్ట్ చేశారు డాక్టర్లు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ పంపించి. దీన్ని ఎన్ని రిపోర్ట్లు చేశారు అంటే సైటాలజీ రిపోర్ట్, హిటోపాథాలజీ రిపోర్ట్, కల్చర్ రిపోర్ట్, కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ అండ్ విస్రా రిపోర్ట్. ఈ 5 రిపోర్ట్లు ఎగ్జామిన్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం ఫైండింగ్ ఏంటి అంటే, సార్, ఆఫ్టర్ పెరూజల్ ఆఫ్ ది అబోవ్ సెట్ డాక్యుమెంట్స్ in the light of the forensic science laboratory analysis report, I am of the opinion, to the best of my knowledge and belief, that the above deceased caused death by died due to asphyxia resulting from antemortem pressure over the neck with evidence of recent sexual intercourse prior to her death. This is one finding. And another finding, Summers examined shows superficial squams with a few endocervical cells with admired sperm of human beings. అంటే పచ్చిగా చెప్పాలి అంటే ఈమె అబ్డోమన్ నిండా హ్యూమన్ బీయింగ్ స్పర్మ్ ఉంది. చనిపోవటానికి ముందు మల్టిపుల్ టైమ్స్ సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసింది ఈ పాప. అంటే ఫోర్స్ఫుల్గా చేశారా లేకపోతే సెక్సువల్ ఇంటర్కోర్స్ చేశారా? ఆమె అబ్డోమన్లో స్పర్మ్, హ్యూమన్ బీయింగ్ స్పర్మ్ ఎవరిది? వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ సాయి గారు. నెంబర్ 1, ఆమె పాపని 14 సంవత్సరాల పాప తల్లిదండ్రులకు కూడా ప్రవేశం లేని ఒక హాస్టల్లో రాత్రిపూట ఆ పాపతో మల్టిపుల్ సెక్స్ ఎవరు చేశారు అనేది దిస్ వరల్డ్ షుడ్ నో. ది ఇన్వెస్టిగేషన్ షుడ్ రివీల్. పోస్ట్ మార్టం రిపోర్టు, సైటాలజీ రిపోర్టు, కల్చర్ రిపోర్టు, విస్రా రిపోర్టు అంతా కూడా ఆ పాప స్పర్మ్ ఉంది, అబ్డామన్లో స్పర్మ్ ఉంది, ఆ పాపని రేప్ జరిగింది, మల్టిపుల్ టైమ్స్ రేప్ జరిగిందని చెప్పినప్పుడు ఎవరు రేప్ చేశారు, ఈ రేప్ చేసినటువంటి వ్యక్తుల్ని ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆధారాలు లేవు అని చెప్పినప్పుడు మరి ఇవన్నీ ఆధారాలు కాదా సార్? ఈ పోస్ట్ మార్టం రిపోర్టు, విస్రా రిపోర్ట్లు ఇవన్నీ ఆధారాలు కాదా? ఇప్పుడు ఈ పాపని పోలీసులు ఒక మాట అడుగుతా, వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వటం లేదని ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పారు. డిఎన్ఏతో మ్యాచ్ అవ్వకుండా పోలీసులు ఈ నిందితుల మీద ఛార్జ్షీట్ ఎలా వేశారు సాయి గారు, మీరు చెప్పండి. ఈజ్ ఇట్ నాట్ అ మ్యానిపులేటెడ్ ఇన్వెస్టిగేషన్ సార్? మ్యానిపులేటెడ్ ఇన్వెస్టిగేషన్ కాదా? మీరు ఈ రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత సెంటర్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తెలంగాణ స్టేట్కి పంపించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సెకండ్ ఒపీనియన్కి ఈ నిందితుల స్పర్మ్ కూడా తీసి పంపించారు. ఆ నిందితుల స్పర్మ్ దీంట్లో మ్యాచ్ అవ్వలేదు, డిఎన్ఏ మిస్ మ్యాచ్ అవుతుందన్నారు. డిఎన్ఏ మిస్ మ్యాచ్ అవుతుందన్న విషయం 2018లో మీకు తెలిసినప్పుడు, 2018లో చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు నిందితులు ఛార్జ్షీట్లో ఏ విధంగా చేర్చి దాని మీద కేసు ఫైల్ చేశారు. ఛార్జ్షీటు ఇన్వెస్టిగేషన్ ఎవరు నిజంగా ఈ పాపను రేప్ చేశారని కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?
ఈ రోజున పవన్ కళ్యాణ్ వచ్చి సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయించి నిజంగా నిందితులు ఎవరో పట్టుకోవాల్సిన బాధ్యత లేదు. నాకేం సంబంధం? ఆ రోజు ఛార్జ్ షీట్ వేశారు, నిందితుల డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తానా, నాకేం సంబంధం అని ఈరోజు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మరి ఆ రోజున చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ తప్పుడు ఇన్వెస్టిగేషన్ అని తెలుగుదేశం పార్టీ అధినేతని ఈ రోజున నువ్వు ప్రశ్నించి ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ తెప్పించి నిజంగా ఈ పాపను రేపు చేసింది ఎవరో పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా అని అడుగుతున్నాను. ఈ రిపోర్ట్లు కాదా ఇవన్నీ ఎవిడెన్స్ కాదా? అసలు ఈ కేసులో వాళ్ళు చెప్పే నిందితులు అంటే ఎవరెవరు నిందితులుగా చెక్ చేశారు స్పెరమ్స్ వీళ్ళకి? సార్ నాకు తెలిసి వల్లపరెడ్డి జనార్దన్ రెడ్డి అని అతను చెక్ చేశారు సార్. హీఈస్ అ చైర్మన్ ఆఫ్ పర్టికులర్ కట్టమంచి రామలింగారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్. నెంబర్ 2 వల్లపరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, హీఈస్ అ సన్ ఆఫ్ పర్టికులర్ జనార్దన్ రెడ్డి. నెంబర్ 3 వల్లపరెడ్డి దివాకర్ రెడ్డి, హీఈస్ ఆల్సో సన్ ఆఫ్ జనార్దన్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు ఎక్యూజ్డ్ దీంట్లో. వీళ్ళ ముగ్గురు మీద ఛార్జ్ షీట్ కట్టారు, వీళ్ళ ముగ్గురు మీద 302 సెక్షన్ కట్టారు, వీళ్ళ ముగ్గురు మీద 306 సెక్షన్ కట్టారు. వీళ్ళందరూ కూడా పాపను రేప్ చేశారనేది పోలీసుల ఫైండింగ్, పోలీసుల ఛార్జ్ షీట్ యొక్క ఫైండింగ్. వీళ్ళ ముగ్గురు డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదనేది ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క వెర్షన్. అసలు వీళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదన్న సంగతి నాకు ఈ రోజు వరకు తెలియదు. ఐ డోంట్ నో హౌ హీ గోట్ ఇన్ఫర్మేషన్. రైట్. కేసు ఇప్పుడు వాళ్ళ మీద ఉందా, కొట్టేశారా? నో, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఈ కేసు విచారణకు రాలి. 2018లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, నెంబర్ అయింది, ఇంకే కేసు విచారణకు రాలి. ఏ జడ్జి తీసుకోవడానికి భయపడుతున్నాడు? ఎందుకు? ఈ కేసు తీసుకుంటే కొట్టేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కాకపోతే ఇప్పుడు స్కూల్ హెడ్స్గా వాళ్ళు రెస్పాన్సిబుల్ అవరా? అంటే అత్యాచారం రెస్పాన్సిబుల్ 376 లేకపోతే పోక్సో యాక్ట్లోనో రేప్ కేసు కింద రారు కదా సార్. నేను మేనేజ్మెంట్ నెగ్లిజెంట్ అయితే మేనేజ్మెంట్ నెగ్లిజెంట్ కింద వస్తుంది. నెగ్లిజెన్సీలో 302 రేప్ కేసు రాదు కదా. నెగ్లిజెన్సీకి వేరే సెక్షన్ ఉంది. మరి ఆ పర్సన్స్ ఇంకెవరన్నా చేసుంటారా? నేనా ఇక్కడ అదేం ఫైండ్ అవుట్ చేయలేదా వాళ్ళు? లేదు. మీరు ఆశ్చర్యపోతారు. ఛార్జ్ షీట్ 3 పారాగ్రాఫుల్లో ఉంటుంది. ఇదిగో ఈ ఫస్ట్ పేజీ కదా, ఈ ఫస్ట్ పేజీలో ఉంటుంది ఛార్జ్ షీట్, ఒకే పేజీలో ఉంటుంది, ఇంకా సెకండ్ వైపు కూడా లేదు ఛార్జ్ షీట్. అలా ఇప్పుడు ఫైండింగ్ ఛార్జ్ షీట్ ఎలా నాకు తెలిసి మర్డర్ కేసులో 60 పేజీల నుంచి 80 పేజీలు ఉంటుంది ఛార్జ్ షీట్. ఏది ఎవిడెన్సు ఈ 161 స్టేట్మెంట్స్ కాకుండా ఒక ఛార్జ్ షీటు 60 పేజీల పైన ఉంటుంది ఒక మర్డర్ కేసులో ఛార్జ్ షీటు. అట్లాంటిది వీళ్ళు పోలీసులు వేసిన ఛార్జ్ షీటు 3 పారాగ్రాఫుల్లో ఉంటుంది. పలానా వాళ్ళు పాప చనిపోయింది, మేము ఇన్వెస్టిగేషన్ చేసాం, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసాం, అంతే. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. 3 పారాగ్రాఫుల్లో ఛార్జ్ షీట్ వేశారు. ఎవరు? పోలీసులు. ఎందుకు పోలీసులు? తెలుగుదేశం పార్టీ నాయకులతో కుమ్మక్కై, చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై. ఆ రోజున వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలా ప్రధానమైన నాయకులు కర్నూలు. వీళ్ళ ముగ్గురు చాలా ప్రధానమైనటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ. మరి చంద్రబాబు నాయుడుకి తెలియకుండానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేసి వీళ్ళని ముగ్గురిని డెఫిషియన్సీతో ఛార్జ్ షీట్ వేసేస్తారా? వీళ్ళ ముగ్గురిని కావాలని తప్పించాలని చెప్పి ఛార్జ్ షీట్ వేస్తారా? నిందితులు ఎవరో పట్టించుకోవాల్సిన బాధ్యత, నిజంగా పట్టుకోవాల్సిన అంటే ఇలా ముగ్గురు స్పర్మ్ డిఎన్ఏ మ్యాప్ వచ్చింది కాబట్టి రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తే కోర్టే కొట్టేస్తే చేతులు ఎత్తేసేయచ్చు. నిజమైన నిందితుడు ఎవరు? ఆ పాపను ఎవరైనా రేప్ చేశారా? రేప్ చేయడానికి ఎవరైనా సహకరించారా? లేకపోతే వీళ్ళే రేపు చేశారా? ఎవరి ద్వారా జరిగింది, ఏం జరిగింది అనేది ఫైండ్ అవుట్ చేయాల్సింది పోలీసులే కదా సార్. నేనో సాయో లేకపోతే వాళ్ళ అమ్మ కాదు కదా. వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి. అరే ఒక ఉప ముఖ్యమంత్రివి నువ్వు, ఒక మోడీని పిలిచి మోడీ గారితో చమత్కరించగలిగినటువంటి గొప్ప కేంద్రాన్ని శాసించగలిగినటువంటి నాయకుడివి, అమిత్ షాతో చేయి పట్టుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకునేటువంటి సాహసం చేయగలిగినటువంటి నాయకుడివి. మీ వల్లే కాకపోతే సాధారణమైన వ్యక్తులు ఏం చేయగలుగుతారు దీంట్లో? ఈ దేశంలో ప్రధానమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులే చేతులు ఎత్తేసేసి పొద్దున పవన్ కళ్యాణ్ చెప్పేశారు, ఈ కేసులో బలం లేదు, డిఎన్ఏ మారిపోయింది, కేసులో నేనేం చేయగలిగింది లేదని. హీ హాస్ ఓపెన్డ్ ఆల్ ది పారాడాక్స్ బాక్స్. దాంట్లో ఆయన అడుగుతున్నది ఏంటంటే అర్థం చేసుకోమంటున్నారు. అసలు తను పోరాడబట్టినే ఈ వ్యవహారం పబ్లిక్లోకి వెళ్ళింది, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది, ఇంకా ఇంతకు మించి చేయడానికి ఏం చెయ్యాలి,
ఇప్పటికి కూడా మేము అండగా ఉన్నాం ఆ కుటుంబానికి అన్నది గుర్తెరగాలి. అలా చెయ్యట్లేదంటే కనుక వాళ్ళు కావాలని చెప్పి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించే అబద్ధ ప్రచారాలు, అట్లాంటి సోషల్ మీడియా ప్రచారాల మీదన రేపు నిషేధం పెట్టేందుకోసం చట్టం కూడా చేపిస్తానని చెప్తున్నారు. మంచిదే, చేపించమనండి, కానీ అదే పెద్ద విషయం కాదు. కానీ బాధితులు డబ్బులు అడగలేదు సార్, బాధితులు మీ మద్దతు అడగల, బాధితులు ఇల్లు అడగల, బాధితులు ఉద్యోగం అడగల. బాధితులు అడిగింది ఏంటి అంటే మొదటి నుంచి మిమ్మల్ని, మీరు ఆవిడ ప్రెస్ మీట్ ఎప్పుడైనా చూడండి, బాధితులు అడిగింది న్యాయం అడిగారు. న్యాయం అంటే అర్థం ఏంటి? నిందితులకి శిక్ష పడేటట్టు చేయడం. మీరు అది చేయకుండా మిగతా అన్నీ నేను చేశాను, నేను మాట్లాడుతున్నాను, నేను ఉత్తరం రాశాను, నేనేం చేయాలి, నా వల్ల యాడ్ అవుతుంది, నేను చట్టం తీసుకొస్తాను, సోషల్ మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేస్తాను, లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, చంద్రబాబు నాయుడు నేను న్యాయ ప్రశ్నించేది, నా బాధలు నీకు అర్థం కావా, సాయంత్రానికి నేను ఆన్సరబుల్ చంద్రబాబు నాయుడిని అడిగితే నేను ఏదో ఎత్తుకున్నాను కానీ ఆ రోజు తెలియదు నాకు అని ఈ మంగళవారం కబుర్లు చెప్తే ఎట్లా సాయి గారు చెప్పండి? బాధితులు అడిగింది న్యాయం కదా, నువ్వు చేయాల్సింది న్యాయం కదా. న్యాయం తప్ప అన్నీ చేశాను, మీరు ఇంకా సాటిస్ఫై అవ్వండి అంటే దేర్ ఇస్ నో లాజిక్ సార్. ఇప్పుడు ఇందులో అడిగితే లాజిక్ లేదు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పడంలోనూ లాజిక్ లేదు. ఇప్పుడు నాకు అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఆ రోజున తెలుగుదేశంలో ఉన్నారు, మరి జగన్ వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించాడు అంటే వాళ్ళు వైసీపీలోకి వచ్చారని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఆ తర్వాతన ఇప్పుడు వైసీపీలోనే ఉంటే ఇవాళ ప్రభుత్వం ధైర్యంగా వీళ్ళు చేయొచ్చు కదా ఆ ఇష్యూని, అంటే రాజకీయ కోణంలో చూస్తే. మరి మీరు తెలియనట్టు అడుగుతారు, అదే నాకు ఆశ్చర్యం. 2018లో 2017లో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నాయకులు వాళ్ళు, అంటే జనరల్ స్టూడెంట్ అండర్స్టాండింగ్లో మాట్లాడుకున్నాం సార్. తెలుగుదేశం నాయకులు 2017లో చాలా స్ట్రాంగ్ లీడర్ కర్నూలులో వాళ్ళు. సార్ 2017లో మమ్మల్ని రక్షించండి, ఇంకో మాకు ఇది జరుగుతుంది అని ఒక 10 కోట్లు 20 కోట్లు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు. 10 కోట్లు 20 కోట్లు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం తూతు మంత్రంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసేసింది, మ్యానిపులేట్ చేసేసింది. వాళ్ళు ఇవ్వగలిగినటువంటి హెల్ప్ వాళ్ళకి చేసేసారు. అరే మన పార్టీ వాళ్ళే కదా, పోనీలే, వాళ్ళు పార్టీకి ఫండ్ కూడా ఇచ్చారు, మరి కర్నూలులో ఏ సభ పెట్టినా వాళ్ళే చూసుకుంటారు, 100 కోట్ల రూపాయలు మనకి సహకారం చేశారు, సరే పోనీ ఏమైంది, వాళ్ళు చిన్న ఇష్యూవే కదా అడిగిందని పోలీసులకి చెప్పేసి మ్యానిపులేట్ చేసేసి ఒక ఛార్జ్షీట్ వేసేసేయండి అన్నారు. ఇది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలో ఉన్నారో జనసేనలో ఉన్నారో నాకైతే తెలియదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళ మీద రీఇన్వెస్టిగేషన్ జరిగి మళ్ళీ సిబిఐ కనుక మళ్ళీ ఎంటర్ అయ్యి నిజంగానే వాళ్ళు నిజంగా తప్పు చేశారని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి వాళ్ళని ఎక్యూజ్డ్గా ఫిక్స్ చేసింది అనుకోండి సార్. 2017లో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఇచ్చి మ్యానిపులేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అంశం, వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ మమ్మల్ని బుక్ చేస్తారేంటి అని అన్నారా? డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఒక మొరాలిటీ ఉండదా? నిజాయితీగా పనిచేసేవాడికి మొరాలిటీ ఉంటుందేమో నాకు తెలియదు, కానీ లంచాలు తీసుకొని పనిచేసేవాడికి చాలా అద్భుతమైన మొరాలిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లంచం తీసుకున్న పోలీస్ ఆఫీసరు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళైనా సేవ చేస్తాడు, జీతం తీసుకున్నందుకు అంత నిజాయితీగా పనిచేయడు. బికాజ్ దిస్ ఈజ్ అ లాజికల్ ఇష్యూ. మీరు నాతో అంగీకరించాల్సిందే ఖచ్చితంగా. రైట్, మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనేటటువంటిది ఇంకా అసలు అవకాశం ఉందా? స్వయంగా డిప్యూటీ సీఎం ఈ మాట అన్నాక ఎందుకు లేదు సార్, నేను అంటున్నా ఎందుకు లేదు చెప్పండి. అవకాశం లేని కేసెస్ ఏముంటాయి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి? సిబిఐ పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్ రేట్ ఎంత? 40% కేసెస్లో సగానికి సగం కేసులు వదిలేస్తుంది, కేసులు కొట్టేస్తున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన కేసెస్లో. ఈ ఒక్క కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమవుతుంది అంటున్నాను నేను. సిబిఐకి ఏమైనా 100% ట్రాక్ రికార్డు ఉందా? సిబిఐ ఏమైనా అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీయా? గుడ్డిలో మెల్ల బెటర్ అని రాష్ట్ర పోలీసుల కంటే సిబిఐ కొద్దిగా బెటర్ అని బాధిత తల్లిదండ్రులు నమ్ముతున్నారు. వాట్ ఈజ్ రాంగ్? ఈ రోజున ఇప్పుడు నేను ఈ రిపోర్ట్ చూపించాను, చదివి వినిపించాను. నేనేమి నా సొంత కవిత్వం చెప్పలేదు. నేను ఏదైతే చదివానో ఆ పాప పోస్ట్ మార్టం రిపోర్టు ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. ఈ ఆన్ రికార్డ్లో ఆ పాప బాడీలో స్పెర్మ్ ఉందని చెప్పిన తర్వాత ఈరోజు ఆ స్పెర్మ్ ఎక్యూజులతో డిఎన్ఏతో మ్యాచ్ అవ్వకపోతున్న సందర్భంలో మరి నిజమైన నిందితులను పట్టుకోవాల్సినటువంటి స్కోప్ ఉన్నదా లేదా? రైట్. ఆ స్కోప్ ఉన్నప్పుడు
పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫైండ్ అవుట్ చేసి హూ ఈజ్ అ రియల్ కల్ప్రిట్ అని పట్టుకోవాల్సిన బాధ్యతకి దానికి స్కోప్ ఉందా లేదా? ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి నేను అంటున్నాను, నేనేమంటానంటే ఈ నిందితులు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వచ్చినటువంటి రిపోర్టులని అప్పీల్ చేశారు. సెంట్రల్ ల్యాబొరేటరీకి వెళ్ళిన తర్వాత సెంట్రల్ ల్యాబొరేటరీలో ఎవ్రీథింగ్ వాజ్ మేనేజ్డ్ పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా. పోలీస్ ఆఫీసర్లే దీన్ని సీల్డ్ కవర్లో పంపించకుండా ఇది కంటామినేట్ అయ్యేటట్టుగా పంపించి అది సెంట్రల్ ల్యాబొరేటరీకి వెళ్ళే సందర్భంలో సెంట్రల్ ల్యాబొరేటరీలో పోలీస్ ఆఫీసర్లే డబ్బులు కట్టి మేనేజ్ చేసి కాంట్రారీ రిపోర్ట్ తీసుకొని వచ్చి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. అది ఫైండ్ అవుట్ చేయాలంటే సిబిఐ రావాలి కదా బయటికి. ఎందుకు స్కోప్ లేదు? ఈ నిందితులు ముగ్గురు కాదండి, ఎవరో XYZ రేప్ చేశాడు, వాడెవడో కనుక్కోవాలి కదా. కనుక్కునే స్కోప్ ఉంది కదా. సిబిఐ రాకపోవటానికి ప్రాబ్లం ఏంటి? ఈరోజు సిబిఐ వస్తే నిందితులందరూ నిజంగా శిక్ష పడుద్ది, నిందితుల మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. ఖచ్చితంగా సిబిఐకి కొద్ది గొప్ప క్రెడిబిలిటీ ఉన్న కారణంగా వాళ్ళు రియల్ విక్టిమ్ ఎక్యూజ్డ్ ఎవరో ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం. ఫైండ్ అవుట్ చేస్తే రేపొద్దున మేము ఆ రోజు 2017లో పలానా వాటికి డబ్బులు ఇచ్చాం, చంద్రబాబు నాయుడిని కలిసావు, చంద్రబాబు నాయుడికి నాకు ఇన్సూరెన్స్ ఇచ్చాడు, నువ్వు ఈ రోజున సిబిఐని ఆహ్వానించి మమ్మల్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఎంతసేపు అండి సిబిఐ? 2 నిమిషాల పని. ఒక ఫోన్ చేశారంటే అమిత్ షాకి 2 నిమిషాల్లో సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కేసు. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవటంలా? పవన్ కళ్యాణ్ గారు తమలపాకుల యుద్ధం చేస్తున్నారు. నేను కొట్టినట్టు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టు నటించు, నేను మాట్లాడినట్టు నటిస్తాను, నువ్వు పడినట్టు నటించు, ఈ కేసులో సిబిఐ రాదు, ఏమీ రాదు, ఈ డోంట్ వరీ అని బాధితులని మ్యానిపులేట్ చేసి నిందితులకు అష్యూరెన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అనేది నా ప్రధాన అభియోగం. అంటే మామూలుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ మెంటాలిటీ చూస్తే నిందితులతో కొలైడ్ అయ్యే క్యారెక్టర్ కాదు అన్నది మ్యాక్సిమం నమ్ముతారు అంటున్నా నేనైతే. అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు నమ్ముతారు. ఇందులో ఒకటి కార్యకర్తలు నమ్మడానికి ఏముంటుందండి? కార్యకర్తలు నమ్మడానికి ఏముంది? ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సిబిఐ ఎందుకు రావటంలా? సెంట్రల్ గవర్నమెంట్లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే పవన్ కళ్యాణ్కి ఎందుకు సిబిఐని ఆర్డర్ చేయించటంలా? ఎందుకు నిందితులకి మొదటి కేసు కింద పట్టించుకుంటారని ఈరోజు బాధితుల మీద అటాక్ చేస్తున్నారు? నిజంగా నిందితులతో కొమ్మకపోతే ఎందుకు జరుగుతుంది ఇది? వాళ్ళ కార్యకర్తలు నమ్ముతారులేండి, ఆయన ఏం చేసినా కూడా ఇంద్రుడు చంద్రుడు అంటారు. అది కాదు కదా, వాస్తవం ఏంటో తెలియాలి. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, వాళ్ళందరూ ప్రాస్టిట్యూషన్ హోమ్లో ఉన్నారు. మరి వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి పట్టుకుని రమ్మని అందరినీ. ఆయన ఏది మాట్లాడినా కరెక్ట్ ఎట్లా అయిపోతుంది? అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆయన మాట్లాడినట్టు అనుకోవాలా, లేకపోతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆగుతున్నారు అనుకోవాలా? ఏంటి గవర్నమెంట్ రిపోర్ట్ చెప్పండి. ఇదే డీజీపీను హోంమంత్రి ఇట్లా చెప్పారు తనకి అని చెప్తున్నారు కదా ఆయన. అవును సార్, అప్పట్లోనే చేశారు వాళ్ళు. సార్ ఇప్పుడు గనక సిబిఐ ఎంటర్ అయినా, రీఇన్వెస్టిగేషన్ జరిగినా, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి ఫాల్టీ ఇన్వెస్టిగేషన్ ప్రపంచానికి తెలియాల్సి వస్తుంది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిదారులు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు, వాళ్ళందరూ కూడా నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు రీఇన్వెస్టిగేషన్ చేసినా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినా, ఈ కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినా నిజాలన్నీ బయటకు వస్తాయి. నిజాలు బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ పరువు బయటపడుతుంది. కాబట్టి కావాలని తెలుగుదేశం పార్టీని సేవ్ చేయడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటా నేను. అంటే గత 5 ఏళ్ళు పవన్కి అది తెలియలే ఇట్లాగని, ఎట్లా అదే అప్పుడు అట్లా మేనేజ్ చేశారు వీళ్ళు అని చెప్పి మేబీ తెలిసి ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ అంతా చదివిన తర్వాత అప్పుడు అంటే బహుశా అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డీజీపీలు వాళ్ళందరూ సార్ డిఎన్ఏ మారింది అని చెప్పి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు కదా. సో ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు వెళ్ళి కూర్చున్నప్పుడు, ఈయన రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు డీజీపీని పిలిచినప్పుడు చెప్పాడు, సారీ సార్ మీరు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. లేదు సార్, 27,000 మంది అమ్మాయిలు దొరికారు, 3,000 మంది అమ్మాయిలే ఎఫ్ఐఆర్లు ట్రేస్ కాలేదు. మీరు ఆ రోజున చెప్పే అవకాశం లేదు, మీరు పిచ్చిగా వారాహి యాత్రకి వాగారు, అప్పుడు మేము చెప్పలేకపోయినాం, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాం కాబట్టి చెప్పాము సార్ అని చెప్పి ఉండొచ్చు. సార్ అలాగా సార్, మీరు అప్పుడు సుగాలి ప్రీతి గురించి రోజు గోల చేసి రంకెలు పెట్టారు, తప్పు సార్, డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు, సో కాబట్టి ఈ కేసు నిలబడతారని ఇప్పుడు చెవులో చెప్పి ఉండొచ్చు. సో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం ఎవరు చెప్పరు. మరి ఇప్పుడు డీజీపీ, సిఐడి, డిఐజీ వీళ్ళందరూ చెప్పినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు వినాల్సిందే కదా.
పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కొత్తగా చెప్పుండొచ్చు కదా, మనం ఎందుకు అర్థం చేసుకోం దాన్ని? నేను కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నా. అవును కరెక్టే, పవన్ కళ్యాణ్ గారు కరెక్టే, అప్పుడు చెప్పుండలేదు, ఇప్పుడు చెప్పారు. సో కాబట్టి కరెక్ట్ చేసుకుంటున్నారు. రాంగ్ ఏముంది దాంట్లో? అంటే జగన్ మధ్యలో కాపాడే ప్రయత్నం చేశాడు అని కదా ఈయన ఆరోపణ. జగన్ ఎందుకు మధ్యలో అంటే తెలుగుదేశం వాళ్ళని కాపాడడానికి వాళ్ళ పార్టీలోకి వచ్చాడని కాపాడడానికి ప్రయత్నించినట్ట. సార్ ఇవన్నీ కూడా పనికి మాలిన పసలేని వాదనలు, కబుర్లు. జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడా లేదా అనేది, కాపాడే ప్రయత్నం చేశాడా అనేది నేను దాని మీద స్పందించను. బట్ నాకు ప్రైమా ఫేసి కనపడేది ఏంటంటే, ఈ జీవో ఇస్తూ సిబిఐకి కేసుని హ్యాండ్ ఓవర్ చేసిన రోజున జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నాడు. అయితే మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు సార్, ఈ కేసుని జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చాడంట, దాన్ని తాళం వేసి పెట్టుకున్నారంటారు. మా 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి అపర మేధావికి చెప్తున్నా సార్, జీవోలు ఇచ్చిన తర్వాత దాన్ని తాళాలు వేసుకొని బాక్సులో పెట్టుకుంటే ఆగిపోవు సార్. జీవో అనేది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. కాపీ మార్కెట్ భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థలకు వెళ్ళిపోతాయి. ఇది జీవో ఇచ్చిన తర్వాత దాని ప్రొసీజర్ ఏంటి అనేది, దాని బిజినెస్ రూల్స్ ప్రకారం ఏ విధంగా వెళ్తుంది అనేది ఒక రూల్ ఉంది, దాని పరిస్థితి ఉంది. అది ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ని పిలిచి మాట్లాడితే వాళ్ళు చెప్తారు జీవో ఇచ్చిన తర్వాత ఏం జరుగుద్ది. అది తాళం వేసుకుని లోపల పెట్టుకుంటే బాక్స్లో ఉండేది కాదు సార్, అది మన మేకప్ కిట్ కాదు, అది ఒక జీవో అని వాళ్ళు చెప్తారు. జీవో ఇచ్చాడు, ఆయన చిత్తశుద్ధి నిరూపించుకున్నాడు. జీవో ఇచ్చాడంటే అర్థం ఏంటి? నిందితులకు కొమ్ము కాస్తే సిబిఐ జీవో ఎట్లా ఇస్తాడు? ఆయన ఇచ్చిన 5 సంవత్సరాల నుంచి ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేసుకోక 15 నెలలు అవుతున్నా మీరు ఇంప్లిమెంట్ చేయకుండా మీరు నిందితులతో కొమ్ముకోయారనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇది వస్తుంది. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి, పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఏం చేయమని సలహా ఇస్తారు మీరు? సార్ నేను ఏమంటానంటే, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, మా ఆయనకి దేశంలో అధికారం ఉంది. నిందితులు కేసుని ఆయన చాలా సీరియస్గా తీసుకొని నిందితుల తరపున ఆయన ఫైట్ చేసి నిందితులకు న్యాయం చేస్తానని అది పొలిటికల్గా వాడుకొని చాలా చాలా మైలేజ్ తీసుకొచ్చుకున్నాడు ఆయన. సుగాలి ప్రీతి కేసు అంటే పేటెంట్ రైట్ పవన్ కళ్యాణ్కి, నో డౌట్. మాలాంటి వాళ్ళం పక్కకి వెళ్ళిపోయాం, ఎందుకంటే మా వాయిస్ చాలా చిన్నది, మాది వినపడదు. ఆయన సినిమా స్టార్ కాబట్టి ప్రపంచానికి అర్థమైంది. ప్రాబబ్లీ హీఈస్ రైట్, తీసుకొని వచ్చాడు. ఇప్పుడైనా నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారికి, దయచేసి అరే మనం తెలుగుదేశం పార్టీకి ఎంత లాయల్గా ఉన్నాము ఏందనేది పక్కన పడేసి కనీసం ఒక్కసారైనా కాన్షియస్గా ఆలోచించు. ఆ తల్లికి న్యాయం చేయండి. రేపొద్దున మన పిల్లలు బయటకు వెళ్తే, ఇప్పుడు మీ పాపని ఆవిడెవడో ఎదవనాయాలో ఒకడు బోరగడ్డ అనిల్ గడ్ అనేవాడు మీ పాపలను తిడితే మేమందరం ఖండించాం. అసలు అట్లాంటి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని తిట్టడం, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష వేయాలి అనేటువంటి ఎక్స్ట్రీమ్కి కూడా వెళ్ళాను. మీ పాపను ఒక చిన్న మాట అంటే మాలాంటి వాళ్ళందరం వచ్చి ఖండించాం. కానీ ఈ రోజున ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప చనిపోతే, ఆ పాప అనుమానాస్పద వృత్తిగా చనిపోతే, దాన్ని తీసుకొని ఈరోజు మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యి, ఈరోజు బాధిత తల్లిదండ్రులని పట్టుకొని మీరు వైఎస్ఆర్సీపీ అనే ప్రతిపక్ష ముద్ర వేసి చేయటం అనేది కరెక్ట్ కాదు. మీ చేతిలో ఒక అద్భుతమైనటువంటి దేవుడు ఇచ్చాడు, ప్రజలు ఇచ్చారు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాసించగలిగిన అవకాశం ఉంది. మీరు ఇమ్మీడియట్గా సిబిఐని రంగంలోకి దించండి. ఒక 2 నెలల టైంలో అయినా ఇన్వెస్టిగేషన్ చేయమనండి. సిబిఐ చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటే దీనికి 100 కోట్లు ఖర్చు అయిపోవు. కర్నూలులో వచ్చి 10 రోజులు కూర్చుంటే 10 రోజులు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతుంది. పెద్దగా ఎక్కడికి తిరగాల్సిన అవసరం కూడా లేదు. సో కర్నూలు 10 సిబిఐని ఎంటర్ చేయండి. అమిత్ షా గారితో మాట్లాడండి, ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. ఇది నా పర్సనల్ కేసు, నా ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇది రాజకీయంగా నాకు చాలా ఇంపార్టెంట్ కేసు అని మాట్లాడండి. సిబిఐని తెప్పించండి. 2 నెలల్లో సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించండి. నిజమైన దోషులు ఎవరో పట్టుకోండి. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఎవరైనా సరే ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత రూల్ 4 సెక్షన్ 14 ప్రకారం సబ్ క్లాస్ 2 ప్రకారం వన్స్ ది ఛార్జ్షీట్ ఇస్ ఫైల్డ్ బిఫోర్ కాంపిటెంట్ కోర్ట్ ఆఫ్ లా, ది ట్రయల్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 2 months. ఆ ఇన్వోక్ చేయండి. డే టు డే స్పెషల్ ట్రిబ్యునల్ వేయండి. డే టు డే కేసు ఇన్వెస్టిగేషన్ ట్రయల్ చేయించండి. నీ సాక్షులను విచారించండి. వాళ్ళకి మరణశిక్ష పడేటట్టు చేయండి. అలా చేసి బాధితులకు న్యాయం చేయమని అడుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. సుగాలి ప్రీతి ఉదంతంలో పవన్ కళ్యాణ్ చెప్తున్నదైతే తాను పోరాడటం వల్లనే వెలుగులోకి వచ్చింది, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది. కానీ సుగాలి ప్రీతి తల్లి అడుగుతున్న న్యాయం వాళ్ళకి ఆస్తో లేకపోతే భూమో ఉద్యోగమో కాదు, ముందు తన బిడ్డ మీద అత్యాచారం చేసినటువంటి దుర్మార్గులు అరెస్ట్ కావాలి, శిక్ష పడాలి, వాళ్ళకి జైలు శిక్ష పడాలా, ఉరి శిక్ష పడాలని కోరుతోంది. మరి అది చేయించుతానని అధికారంలోకి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేయాలన్నటువంటిది కూడా స్పష్టంగా చెప్తున్నారు జడశ్రవణ్ గారు. మరి ఏం చేస్తారో చూద్దాం.